హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భారతి. నిన్న నేను ఒక అపార్ట్మెంట్కి వెళ్ళానండి. అది కొత్తగా కట్టిన అపార్ట్మెంటు. అందరూ 60 ఫ్యామిలీస్ బిలబిలా వచ్చేసారు. అందరూ కొత్త, ఒకళ్ళనొకళ్ళు తెగ పరిచయం చేసుకున్నారు. చాలా బాగుంది. మనం ఇలా చేసుకుందాం, అలా చేసుకుందాం, అన్ని అపార్ట్మెంట్స్లో ఇంత బాగుంటారు, అంత బాగుంటారు, మనం చేసుకుందామని స్టార్ట్ చేశారు. వినాయక చవితి అన్నారు, అదేంటి జెండా ఫెస్టివల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్నీ చేస్తున్నారు. ఈ లోపల కొందరు ఉంటారు ఏంటంటే వాళ్ళకి అధికారం కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, నేను ట్రెజరర్గా ఉంటాను, నేను అదిగా ఉంటాను, ఇదిగా ఉంటాను, కమిటీగా ఏర్పడతాం, మన ల్యాండ్ లార్డ్ని ఇది అడగాలి, అది అడగాలని ఫస్ట్ స్టార్ట్ పెడతారు. సరే వీళ్ళు ఏదో చేస్తానంటున్నారు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఒప్పుకుంటారు. అంతే, వాళ్ళకి ఇక అధికారం చేతిలోకి రావడం ఆలస్యం. ఇంకా వాళ్ళ తాంత్రమ్స్ అన్నీ వాళ్ళు మొదలెట్టేస్తారు. ఒక ఆవిడ ఉందండి, ఆవిడని ఎవరు ఏం క్వశ్చన్ చేయకూడదు. ఆవిడేదో మొనోపల్లి చేస్తుంటుంది అన్నమాట. ఆవిడ ట్రెజరర్గా ఉంది, ఇంకా ఏమీ లెక్కలు అడగకూడదు. అడిగిందంటే ఇంకా నోరేసుకుని పడిపోతుంది. నోరేసుకుని పడిపోయి ఆమెతో మాట్లాడిన వాళ్ళు తన వైపే ఉండాలి. ఎవరన్నా క్వశ్చన్ చేసిన వాళ్ళని ఆపోజిట్ పార్టీ చేసేస్తుంది. ఇక అప్పటి నుంచి 2 గ్రూపులుగా విడిపోయి పూజలు 2 రకాలుగా చేసుకోవడం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎన్నో రోజులు కూడా కాలేదు. అలా ఉంటే ఇంకా ఆమెను క్వశ్చన్ చేస్తే పోలీసులను కూడా పిలిచేసిందండి. ఈ రోజుల్లో నిజంగా ఉంటున్నారండి అమ్మాయిలు. నేను లేడీసే కానీ ఇప్పుడు నేను ఇంత దారుణంగా చూడలేదు. ఇప్పుడు అమ్మాయిలు ఏంటో మరి, అంత ఈగో ఏంటో, అంత మీన్ ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు నేను 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 అసలు నిరూపించుకోవడానికి అసలు ఎంత తాపత్రయపడిపోతున్నారు అని అంటే, వాళ్ళ మాట నెగ్గాలని, వాళ్ళని నిరూపించుకోవాలని, అసలు ప్రతి దానికి నేను అనే ఈగో తప్పితే, మీనింగ్ మెంటాలిటీ తప్పితే ఇంకోటి లేదండి అందులో. వాళ్ళని ఎవరు అంగీకరించారో వాళ్ళని ఏ రకంగానైనా సాధించాలని చూడడము. అది ఇంకా వీళ్ళందరూ వ్యతిరేకించేసరికి ఆ అమ్మాయిని ఇంకా అక్కడి నుంచి తీసేసినా కానీ గ్రూపే అన్నమాట. మా ఫ్రెండ్ అందరితో బాగుంటుంది. మా ఫ్రెండ్ అందరితో బాగున్నట్లయితే తను ఆ గ్రూపుకి చెందిందా, ఈ గ్రూపుకి చెందిందా అని చెప్పేసి వాళ్ళిద్దరూ తలా మాట అనుకొని ఈవెని ఎవరు పిలవకుండా, అంటే నువ్వు ఆ గ్రూప్కి వెళ్తున్నావు, ఈ గ్రూప్కి వస్తున్నావు, మాతో వద్దంటే మాతో వద్దని ఒక ఫంక్షన్ ఏదో చేసుకుంటే పిలవకపోయారు వీళ్ళతో నాకేంటని తను చాలా కూల్గా వదిలేస్తే, ఇంకొకళ్ళు వచ్చి ఏంటి ఆవిడ మిమ్మల్ని పిలవలేదా అని చెప్పేసి, పిలవకపోయింది, మర్చిపోయిందేమో అండి అని చెప్పేసి ఏమంటే, మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె పిలవలేదని చాలా బాధపడిపోయింది అని చెప్తుందంట. ఆవిడొచ్చేసి ఏంటి నువ్వు చాలా బాధపడిపోయావంట, వాళ్ళంతా అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం. చిన్న విషయాలకి మీ స్కూటర్ ఇక్కడ జరిగింది, మీ కారు చక్రం కొంచెం ముందుకొచ్చింది, లేకపోతే ఇక్కడ అరటిపండు తొక్కేశారు, ఈ రకంగా అయిన దానికి కాని దానికి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అందరూ ఎడ్యుకేట్సే, మళ్ళీ అందరూ పెద్ద జాబ్స్లో ఉన్నవాళ్ళు. అంటే నిజంగా అసలు ఇంకొక అపార్ట్మెంట్ ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ అందులోకి వచ్చి ఒక 20 ఏళ్ళు అయిపోతుంది. వాళ్ళందరూ చక్కగా సెటిల్ అయిన వాళ్ళు ఎంత బాగా చేసుకుంటూ ఉంటారని అంటే, నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా కన్నుల పండగగా ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రతి ఫెస్టివల్ని అంత అంగరంగ వైభోగంగా జరుపుకుంటారు అందరూ కలిసి. అక్కడ ఇచ్చేవాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు లేరు, పార్టిసిపేట్ చేసేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. కానీ చేసేవాళ్ళు మాత్రం చాలా చక్కగా కండక్ట్ చేసి అందరినీ సమానంగా చూస్తారు. మాలాంటి వాళ్ళని కూడా వెళ్ళి, మా ఫ్రెండ్ తరపున నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి చాలా ఆనందంగా గడిపి వస్తూ ఉంటానన్నమాట. పూజలే కాదు, ఫెస్టివల్సే కాదు, ఫంక్షన్సే కాదు, అంత బాగా చేసుకుంటారు. మరి వాళ్ళందరిలో కూడా మనుషులే కదా, వాళ్ళందరూ కూడా ఒక 100 ఫ్లాట్లు కలిపి ఉన్నవాళ్లే కదా. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వెనక ఏమైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ కొత్త తరం వాళ్ళు కొట్టుకున్నంత దారుణంగా ఆ 20 ఏళ్ల క్రితం వాళ్ళు కొట్టుకోవటం లేదండి. వాళ్ళలో కొంచెం సంయమనం ఉంది. లోపల ఏమున్నా కూడా మంచి చెడు అన్న విచక్షణ మాత్రం ఉంది. కానీ ఈ తరంలో నాకు అది కనిపించట్లేదు. 24 గంటలు స్వార్థము. అది మరి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పడిపోయి ఆ కంప్యూటర్ల ముందు కూర్చొని వాళ్ళ మైండ్లు కూడా అంత కుళ్ళుగా కుతంత్రంగాను ఎవరికి చెందనివిగా సెల్ఫ్ సెంటర్డ్గా అయిపోతున్నాయేమో నాకేం అర్థం కావట్లేదు. కానీ
వీళ్ళందరూ మాత్రం ఎవరితో కలవకుండా, ఎవరిని ఓర్చకుండా మొత్తం అంటే ఇప్పుడు కేవలం ఏంటి అని అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే ఒక గ్రూప్ని తయారు చేసుకోవాలని చూడడం, అందులో కూడా వాళ్ళే గెలవాలని చూడడం, ఏదో ఒక పోటీ పెట్టుకుని అందులో ఆమెకే రావాలి ప్రైజ్, పక్కన వాళ్ళకి రాకూడదు. పక్కన వాళ్ళకి ఇచ్చారా ఆ జడ్జిలు చచ్చారే. ఇలాంటి పాలిటిక్స్ నడిపించుకుంటూ అసలు అది ఏం ఆనందకరమైన లైఫో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మనసులు ఎలా తయారవుతున్నాయి? అంత ఓపెన్గా లేకుండా, అంత కుచితంగా కుళ్ళుతో, మీన్ మెంటాలిటీతో ఒకళ్ళ మీద ఎప్పుడు ఏదో చాడీలు చెప్పుకుంటూ, లేకపోతే వాళ్ళు నన్ను గుర్తించలేదు, నేను అనే అహంకారంతో అలా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ జీవితం ఆనందమయంగా గడుస్తుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఏదో ఒకదానికి కుళ్ళుతూ ఉంటున్నారని అనిపిస్తుందండి నాకు. ఏమో చిన్నప్పుడు ఇంత బాగుండేది, అంత బాగుండేది, 80s కిడ్స్ ఇంత ఆనందంగా గడిపేవాళ్ళం, అందరితో కలిసిపోయి బయట ఆడుకుంటూ అది చేస్తూ ఇది చేస్తూ రకరకాలని చెప్పేసి ఇప్పుడు నెట్లలో వాటిల్లో వస్తున్నాయి కదా. అది దాటిపోయి అయ్యో ఇదేంటి ఇంత కృత్రిమత్వంలోకి వస్తున్నామని చెప్పేసి మాలాంటి వాళ్ళందరం బాధపడుతుంటే, ఈ జెన్జీలు ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇందులో పడిపోయి, టెక్నాలజీలో పడిపోయి, అది నేర్చుకుని వాళ్ళ మైండ్లు మొత్తము రోబోస్ కన్నా కష్టంగా తయారైనాయి. రోబో అయినా చెప్పిన మాట వింటుంది, రోబోలాగా కూడా కాదన్నమాట. ఆ మైండ్ మొత్తం చెత్త పేర్చుకుంటున్నారన్నమాట. చెత్త పేర్చుకుని ఒకళ్ళతో కలవకుండా, ఒకళ్ళలో మంచి చూడకుండా తయారవుతున్నారు. ఫస్ట్ నేను అనేది ఏంటంటే, కనీసం వాళ్ళకి ఎక్కడ మంచి కనిపించట్లేదు. ప్రతి మాటలో నెగటివ్ కనిపిస్తుంది, ప్రతి మాటలో ప్రతి పనిలో నెగటివే కనిపిస్తుంది. ఎంతసేపు ఎదుటి వాళ్ళ తప్పులు ఎన్నాలి ఇదే చూస్తున్నారు. మేము అన్న అహంకారాన్ని మీన్ మెంటాలిటీతో పోతున్నారు తప్పితే వాళ్ళలో బ్రాడ్నెస్ లేదు. వీళ్ళందరూ ఏమైనా నిజంగా చాలా తెలివైన వాళ్ళు, ప్రపంచం గురించి ఏమైనా చేయగలరు, సమాజం గురించి ఏమైనా చేయగలరు, ఒక మంచి మాట్లాడగలరు అని చెప్పేసి లేదండి. వాళ్ళకి నిజంగా నథింగ్, వాళ్ళలో అసలు ఎటువంటి విషయము లేదు లోకం పట్ల. ఏమైనా ఉన్నామా, ఎంజాయ్ చేసామా, అది లేకపోతే సంపాదించుకుంటున్నామా, ఆ సంపాదించిన దాంతో ఎంజాయ్ చేస్తున్నామా, అంతే తప్పితే ఒక మనిషి ఓర్చకుండా తయారవుతున్నారు. అక్కడ కూడా అధికారం చూపించుకోవాలి. ఏంటండి ఇది? ఎలా వీళ్ళందరినీ ఎలా సంస్కరించాలి? సంస్కారం అనేది లేదండి. ఇంకా వీళ్ళు చేస్తున్న వాటికి మిగతా వాళ్ళు కుళ్ళిపోతూ బాధపడుతూ బ్రతకడం తప్పితే సంస్కారం అనేది వీళ్ళకి నేర్పించలేము, పలకరించలేము. మాట్లాడితే చాలు గయ్యాలు గంపల్లాగా అసలు విరుచుకుపడిపోవడం అన్నమాట. అంటే వినయం అనేది అసలు ఒక మనిషి మంచి నడవడిక అనేది, వ్యక్తిత్వం అనేది లేకుండా ఇలా తయారవుతున్నారు. మిగతా వాళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నారు. కొంచెం మామూలుగా ఆలోచించే వాళ్ళు, మామూలుగా బ్రతుకుతున్న వాళ్ళు వీళ్ళ బారిన పడి చాలా నలిగిపోతున్నారు. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. నేను చెప్తున్నది ఏంటంటే అది విషయం. బయట వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా ఈ మీన్ మెంటాలిటీ ఫెలోస్తో అంతేనే సఫర్ అవుతున్నారని నేను అనుకుంటాను. వాళ్ళు బయటకు వచ్చి చెప్తే కానీ తెలుస్తుంది. వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు చేయటం మూలంగా మేము ఇంత బాధపడుతున్నాం అని వాళ్ళంతా బయటకు వచ్చి చెప్పినట్లయితే అర్థమవుతుంది. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? బాగానే ఉన్నారేమో అనుకుంటాం, కానీ కాదు. వీళ్ళ మూలంగా మొత్తం వ్యవస్థను పాడు చేసి పెడతారు. చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి పెడతారు వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి. అంతే. మిగతా ఎవరైతే వాళ్ళతో ఉన్నారో వాళ్ళని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని, వాళ్ళని ఇంకా అటు తల తిప్పి చూడనివ్వకుండా వాళ్ళని బందీలుగా చేసేస్తున్నారు. స్వేచ్ఛ అనేది లేకుండా చేస్తున్నారు. ఆ ప్రపంచంలో అడ్డుగోడలు కట్టుకొని ఎలా బ్రతికేస్తున్నారు అని అంటే, ఆ అడ్డుగోడలు అసలు తొలగవు. మనం బద్దలు కొట్టాలన్నా బద్దలు కొట్టలేం. అంత పటిష్టంగా ఉండి వాళ్ళ బౌండరీస్ నిర్మించుకొని దాంట్లో నుంచి బయటికి రాకుండా ప్రపంచాన్ని వేరే దృక్పథంతో చూస్తూ, ఇంకా ఇండియా పాకిస్తాన్ ఎందుకు కొట్టుకోవండి? ఇటు పక్కనే పడట్లేదు, ఇరుగు పొరుగు అనేదే ఓర్చలేకపోతున్నారు. ఇంక ఇండియా పాకిస్తాన్ ఎందుకు కొట్టుకోవో చెప్పండి.
దేశాల మధ్య ఎందుకు యుద్ధాలు రావు చెప్పండి? ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోదు చెప్పండి? అలా ఒక్కొక్క కుటుంబం ఎందుకు విడిపోదు చెప్పండి? దీని మూలంగానే. మీ మెంటాలిటీస్ ఎలా మార్చాలి? కేవలం వీళ్ళని చదువు 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 అని చదువులో పెట్టి ఆ చదువు నుంచి వాళ్ళని ఒక మనీ ఉద్యోగం సంపాదించుకుని మనీ తయారు చేసుకుని ఆ కంప్యూటర్తో బ్రతికే మనుషులుగా చూడడం మూలంగా వాళ్ళు చిన్నప్పుడు ఏం చదువుకున్నారో మరి జీవిత విలువలు పుస్తకాలు అవి మాత్రం వాళ్ళ బుర్రల్లో ఉండట్లేదు. వాటితో పాటు వీళ్ళు కూడా ఒక రోబోట్ టెక్నాలజీ నేర్చుకుని ఒక రోబోట్ లాగానే బిహేవ్ చేస్తున్నారు. సరే, మనుషులుగా ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే కేవలం ఈర్ష, అసూయ, జెలస్. ఇప్పుడు ఉన్నది సరిపోదు, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, అది అంతా చేయడానికి ఇంకా ఏదో లగ్జరీ కావాలి, దానికోసం ఇంకా కష్టపడి అది వస్తానికి ఇంకా రోబోట్స్ లాగా పనిచేసి దాంట్లో మిగతా వాళ్ళని ప్రపంచానికి ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నారు వీళ్ళు. చెప్పొచ్చేది ఏంటంటే ప్రశాంతత అనేది లేకుండా అయిపోతుంది ఎక్కడున్నా ఏం చేసినా. ఎందుకంటే మేము కూడా అపార్ట్మెంట్స్కి వెళ్ళాలి, ఇండిపెండెంట్ ఇల్లు కన్నా అక్కడ అందరితో కలిసి ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇదంతా విన్న తర్వాత అంటే నేను స్వభావం గురించి మాత్రమే చెప్పాను, అందులో మనుషుల్ని ఎంచి చెప్పలేను. కానీ ప్రతి మనిషి ఏదో ఒకటి ఇలా చేస్తూ దీనికి దానికి లింక్ పెట్టేసి ఆజ్యం పోస్తూ గొడవలు సృష్టిస్తూ ఇలా ఎవరు సొక్కిన వాళ్ళు బతికేలాగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొక్కలు తిప్పుకుని ఏంటండి ఇది? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వీళ్ళందరితో పాటు నాలాంటిది బేగలేదు. నేను నా ప్రపంచంలో నేను మీ అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఇలా బతికేద్దామని డిసైడ్ అయ్యాను. లేకపోతే నిజంగా షిఫ్ట్ అవుదాము, అందరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి అనుకున్నాను. ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 20 ఏళ్ళు అయింది. వాళ్ళందరూ చాలా లోపల ఏమున్నా కానీ చాలా కలిసికట్టుగా అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు, ఎంత ఆనందంగా ఉంటారు అని అంటే మరి ఏంటి ఇక్కడ మైండ్ సెట్లే కదా తేడా. ఇక్కడ వచ్చి నవతరం నివసిస్తుంది ఇక్కడ, అక్కడ వచ్చి ఒక 20 ఏళ్ల క్రితం వాళ్ళు నివసిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. ఆ అపార్ట్మెంట్స్కి ఈ కొత్తగా ఉన్న అపార్ట్మెంట్స్కి చాలా తేడా కనిపిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ అల్లుకుపోయిన అపార్ట్మెంట్స్కి ఒక జాబ్స్ చేసుకుంటూ మామూలుగా పిల్లలు జల్లలు భార్య భర్త అట్లా అంటూ కుటుంబ వ్యవస్థగా ఉన్న అపార్ట్మెంట్స్కి చాలా తేడా అంటే చాలా తేడాగా అనిపిస్తుంది. వాళ్ళు అన్నీ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు, అందరూ కలిసి ఉంటారు, చేయగలిగిన వాళ్ళు చేస్తారు, చేయలేని వాళ్ళు చెయ్యరు. పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ అన్ని విధాలుగా అలంకరణలు అయితేనేంటి, భోజనాలు అయితే ఏంటి, అసలు అక్కడికి వెళ్తే మొన్న శ్రీరాముడు కళ్యాణం చేశారు. అసలు నిజమైన పెళ్ళి కూడా అంత అద్భుతంగా చేయరు. అందరూ కలిస్తే ఇంత అద్భుతాలు సృష్టించగలరా అనిపించింది దేవుడి కళ్యాణం చూస్తే. అలా ఉంటే ఎంత బాగుంటుందండి. వసుదైక కుటుంబం అంటే అదే కదా. ఎవరి తిండి వాళ్ళు తిన్నా కానీ నలుగురు కలిసినప్పుడు హాయిగా నువ్వు బాగున్నావు నేను బాగున్నానని అలా కలిసిపోయి సంఘంలో బతికితే ఆనందంగా ఉంటుంది కదా. ఇదేం కొట్టుకోవడం, ఇదేమి ఈర్షలు, ఇదేం మీన్ మెంటాలిటీ, ఎవరికెవరు వద్దని ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత చాడీలు చెప్పుకుంటూ లోపల అంత కక్షలు కార్పణ్యాలు నూరిపోసుకుంటూ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకుంటూ ఏమి లేకుండా పోలీస్ కంప్లైంట్ అంటే ఈ ఆడవాళ్ళకి నిజంగా చెప్తున్నాను ఒక అడ్వాంటేజ్ అయిపోయిందండి. ప్రతిదానికి వాళ్ళకి సపోర్ట్ ఉంది కదా అని చెప్పి షీటీమ్స్కి చెప్పడము, పోలీసులకు చెప్పడము, నిజంగా ఆపద వచ్చినప్పుడు నానా పులి వచ్చే కథలాగా అయిపోతుందేమో అనిపిస్తుంది. వీళ్ళు అయిన దానికి కాని దానికి చీటికి మాటికి ఈ లేడీస్ కార్డు యూజ్ చేసి వీళ్ళని వేరే వాళ్ళని హెరాస్ చేయడానికి పోలీసులను పిలుస్తాం. నిజమైన అవసరమైనప్పుడు వాళ్ళు అసలు ఎత్తకుండా రాకుండా పోతున్నారు కూడా. మరి లేకపోతే ఇలాంటి అన్యాయాలు ఎలా జరుగుతున్నాయి? అది సైబర్ క్రైమ్లో మొన్న 1930కి చెయ్యండి అని టెలిఫోన్లో ఒకటే వస్తూ ఉంటుందండి. మొన్న ఏదో ఒక సైట్కి నేను కొంత డబ్బు కట్టాను, ఒక శారీస్ అమ్ముతారని చెప్పి, వాడు పెద్ద ఫేక్ అన్నమాట. నేను ఐడెంటిఫై చేయలేకపోయాను.
ఒక మంచి సైటు అడ్రస్ పెట్టేసి వీడు అదే రీల్స్ వీళ్ళ దాంట్లో పెట్టేస్తే నేను చూసి ఆ అమ్మాయే కదా, అదే రీల్స్ కదా, నిజమే కదా అని చెప్పేసి చేశాను. ఆర్డర్ చేస్తే ఇంకా అంతే సంగతులు. రెండో రోజుకి వాడు వెబ్ పేజ్ మూసేశాడు. సరే అని చెప్పేసి సైబర్ క్రైమ్కి రోజు ఫోన్లో వస్తుంది కదా, మీరు సైబర్ క్రైమ్కి చెప్పండి 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 అని చెప్తే మీరు వెళ్ళేసి ఆ పేజ్ ఓపెన్ చేసి ఆ పేజీలో మీకు కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేశాను. అది సరిగ్గా పనే చేయలేదు. ఇప్పుడు నేను ఆ 1000 రూపాయల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే నాకు పెట్రోల్కి దానికి దీనికి అయిపోతుంది. మరి ఇంత చేసినప్పుడు ఇంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు అవన్నీ సక్రమంగా పనిచేసేలాగా పెట్టాలి కదండి. మన వ్యవస్థ కూడా ఇలాగే ఉందండి. ఏంటో ఎటు చూసినా కానీ సఫర్ అవ్వడం తప్పితే మనుషుల ద్వారాను కూడా మెషిన్ల ద్వారాను కూడా మానసిక ప్రశాంతత అయితే మాత్రం దొరకట్లేదు. ఏమంటారు మీరు? దీనికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. నాకేం అర్థం కావట్లేదు. నేను ఇక్కడే ఉండాలా, అపార్ట్మెంట్స్కి ఉండాలా? మీరు సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.